హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి పెద్ద అప్డేట్ వచ్చింది. కెమెరామెన్ రత్నవేల్ అయితే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ప్రజెంట్ నైట్ షూట్ జరుగుతుంది. సో నైట్ షూట్లో చరణ్ గారితో ఆయన ఉన్నట్టు ఒక పిక్ అయితే మనం బయటకు రిలీజ్ చేశారు. మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చరణ్ గారు ఇన్సర్ట్ చేసుకొని రెడీ అవుతున్నారు. సో ఏదో ఇంకా ఎరగొట్టేద్దాం, ఇంకా యాక్షన్ ఇంకా అయిపోద్ది, ఇంకా చెయ్యాలి, సో రెడీ అవ్వాలి అనేటట్టు ఆయన అయితే ఉన్నాడు అనమాట. అయితే మనకు తెలిసిందే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంతకుముందు రంగస్థలం అనే సినిమా వచ్చింది. అది ఎలాంటి విధ్వంసం చేసింది ఏంటి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అయితే రత్నవేలి సినిమాటోగ్రఫీలో నాకు ఒక్క షాట్ అయితే చాలా ఇష్టం. సో రంగస్థలంలోనే విఎఫ్ఎక్స్ షాట్, మళ్ళీ అది కూడా చరణ్ గారు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, సో పైనుంచి అలా తీసుకొచ్చి చరణ్ అని సైకిల్ మీద వెళ్తూ ఉంటే అక్కడ జూమ్ ఇన్ పెడతాడు. ఫెంటాస్టిక్, అసలు కంప్లీట్గా షాట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటిది అలాంటి సిమిలర్ షాట్లు మళ్ళీ పెద్దల్లో కూడా చాలా రకాలుగా ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు కాబట్టి గ్లోబల్ స్టార్ని హ్యాండిల్ చేసే విధానం, గ్లోబల్ స్టార్ని చూపించే విధానం, అలాంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితేనే చేయగలడు. అఫ్కోర్స్ బుచ్చిబాబు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తాడు, బట్ స్టిల్ ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్తో పనిచేసి ఆయన అసిస్టెంట్ బుచ్చిబాబు ఆయనతో కూడా పనిచేస్తున్నాడు మన రత్నవేలు. చరణ్ కూడా రాత్రి పగలు చాలా బాగా కష్టపడుతున్నాడు గైస్. ఏదో చిన్న చిన్న ఈవెంట్లు అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తున్నాడు తప్ప ఎక్కడ లాంగ్ బ్రేక్ అయితే పడట్లేదు. సీనియర్ ఆర్టిస్ట్ జగపతి బాబు కానీ, మన దివ్యేందు శర్మ మొన్న వచ్చింది కదా ఫస్ట్ లుక్, ఆయన కానీ, సో అలాగా అందరూ కూడా టైం టు టైం షెడ్యూల్ పెడుతున్నారు. ఎక్కడ పోస్ట్ పోన్ అవుతున్నట్టు కానీ, పోస్ట్ పోన్ అగైన్ ఆ షెడ్యూల్స్ లేట్ అయిపోతున్నట్టు కానీ ఎక్కడ మనం న్యూస్ వినట్లేదు. ఈ రోజు దాకా ఒక్క కాంట్రవర్సీ కూడా రాలేదు సినిమాకి. అది నిజంగా బుచ్చిబాబు నిజంగా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. చిన్నది ఒక 5 seconds వీడియో కూడా బయటకు లీక్ అవ్వలేదు, ఎక్సెప్ట్ టీజర్ అది అఫీషియల్గా వచ్చింది, పక్కన పెట్టండి. ఈ రోజు దాకా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 నెలలు ఇంకా అంతకు ముందు నుంచి అయ్యింది. ఈ రోజు దాకా ఒక్క వీడియో బయట కానీ, ఒక పిక్ లీక్ అవ్వడం కానీ ఏది లేదు. ఏదైనా మూవీ టీం అఫీషియల్గా వదిలితేనే వస్తుంది అనమాట. సో ఇది ఇండైరెక్ట్గా చెప్తున్నాను, శంకర్ తాత ఇలాంటివి చూసి ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు వైజాగ్ బీచ్లో షూటింగ్ చేసావు, అదే బీచ్ సెట్ ఇంకెక్కడైనా వేయచ్చు, రామోజీ ఫిలిం సిటీలో వేయచ్చు, ఇంకెక్కడైనా వేసేసి ఈ రోజుల్లో పెద్ద పెద్ద ప్రపంచాలను సృష్టిస్తున్నారు. అలాంటిది వైజాగ్ బీచ్ ఒక లెక్క. అలాంటిది కావాలని చెప్పి అంతమంది పబ్లిక్ ఉంటారని తెలిసి కూడా ఎస్జే సూర్య, రామ్ చరణ్, అంజలి, కీరాదు అని చాలామంది వాళ్ళందరినీ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టావు. చూడండి మేము ఇదే షూటింగ్ తీస్తున్నాం అని. అదొకటెందుకు, రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ విజువల్స్ ఇలాగ ఒకటి అలా బయటకు వచ్చేసేది అనమాట. ఈరోజు షూటింగ్ జరిగితే నెక్స్ట్ డే ప్రతి ఫోటో కూడా ట్విట్టర్లో ఉండేది. సో గేమ్ చేంజర్ లీక్స్ అని చెప్పి ఇంకా నేర్చుకోవాల్సిందే, నేర్చుకోవడం కూడా ఇంకా లేదు, ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేసాడు తాత. బుచ్చిబాబు లాంటి డైరెక్టర్లు ఇంకా ఎక్కువ మంది రావాలి, ఇలాంటి సినిమాల మీద ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగే విధంగా ప్రయత్నించాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అనమాట. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.